డొనాల్డ్ ట్రంప్ ను చాలా మంది ఒక పిచ్చివాడిలా ఎమోషనల్ గా మాట్లాడే వ్యక్తిలా చూస్తారు. కానీ తెర వెనుక ఆయన ఆడేది ఒక పక్క వ్యాపార రాజకీయ చదరంగం. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక క్రూరమైన లెక్క ఉంటుంది. వెనుజులా, క్యూబా, మెక్సికో ఈ దేశాలను ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలిస్తే అసలు ప్రపంచ రాజకీయాలు ఎలా నడుస్తాయో మీకు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి, సామ్రాజ్యాలు ఎమోషన్స్ తో కాదు, పక్కా లెక్కలతో నిర్మిస్తారు. మొదట మనం ఒక నిజాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచ భవిష్యత్తు ఇకపై కేవలం ఆయిల్ మీద నడవదు. భవిష్యత్తు నడిచేది సిల్వర్, కాపర్, లిథియం మరియు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అత్యంత కీలకమైన ఖనిజాలపై. ఎలక్ట్రికల్ కార్ల నుండి క్షిపణులు, శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని వీటితోనే నడుస్తాయి. మరి ప్రపంచంలో ఈ ఖనిజాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయో తెలుసా? అమెరికా పెరట్లోనే, అంటే సౌత్ అమెరికాలో. మెక్సికో, పెరు, బొలీవియా, చిలీ, కొలంబియా ఈ దేశాలు ఈ ఖనిజాల గనులు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ దేశాలు ముడి ఖనిజాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి, కానీ దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసి ప్రపంచానికి సప్లై చేసేది ఎవరు? చైనా. నేడు ఈ కీలకమైన ఖనిజాల ప్రాసెసింగ్ లో 60 నుండి 90% చైనా చేతుల్లోనే ఉంది. అమెరికాకు అసలైన శత్రువు చైనా. చైనా ఫ్యాక్టరీలతో, టెక్నాలజీలతో దూసుకుపోతుంది. కానీ ఆ ఫ్యాక్టరీలు నడవాలంటే ముడి సరుకు కావాలి కదా. ఆ ముడి సరుకు ఎక్కడి నుండి వస్తోంది? అమెరికా పెరట్లో ఉన్న దేశాల నుంచే. ఇప్పుడు ట్రంప్ ఆడుతున్న అసలు ఆట మీకు అర్థమవుతోందా? ఆయన పబ్లిక్ గా క్యూబా ఒక ఫెయిల్డ్ స్టేట్, కొలంబియా డ్రగ్స్ తయారు చేస్తుంది, మెక్సికోను డ్రగ్ మాఫియా నడుపుతుంది అని చిన్న పిల్లాడి లాంటి కారణాలు చెబుతారు. కానీ అసలు లక్ష్యం అది కాదు. ఆయన వ్యూహం ఒకే దెబ్బకు 2 పిట్టలు. 1, తన పెరట్లో చైనా పెత్తనాన్ని అరికట్టడం. 2, చైనా ఫ్యాక్టరీలకు వెళ్లే ముడి సరుకు సప్లై చైన్ ను దెబ్బ కొట్టడం. చైనాకు ముడి సరుకు అందకుండా చేస్తే దాని అధికారిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. దీనికి సాక్ష్యం ఏంటంటే, ఒకవైపు ట్రంప్ ఈ దేశాలను బెదిరిస్తుంటే మరోవైపు అమెరికా రక్షణ శాఖ జేపీ మోర్గాన్ వంటి సంస్థలతో కలిసి సౌత్ అమెరికా ఖనిజాలను ప్రాసెస్ చేయడానికి కొత్త ఫ్యాక్టరీల డీల్స్ కుదుర్చుకుంటోంది. చూసారా? ఇది ఎమోషన్ కాదు, ఇది పక్కా రిసోర్స్ జియోపాలిటిక్స్. ప్రపంచం ముందు కనిపించేది డ్రామా, కానీ తెర వెనుక జరిగేది భవిష్యత్తుకు వనరుల కోసం జరిగే యుద్ధం. ఈ గ్రేట్ గేమ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విశ్లేషణ నచ్చితే అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.